అరే బట్టు, చెప్పరా గజాల. అరే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నీ ఒపీనియన్ ఏంట్రా? మామూలుగా పుష్ప రిలీజ్ అయినప్పటి నుంచి చూస్తున్నాం, వాళ్ళు ఎంత కమర్షియల్ పర్సన్స్. రీసెంట్ గా అయితే ఇంకా క్లారిటీగా అర్థమైంది. అదేంటో నువ్వు మన వాళ్ళకి చెప్పు. అరే మామ, నేనైతే నిజంగా చాలా ఫీల్ అవుతూ మాట్లాడుతున్నాను ఈ మాటలో. ఎందుకంటే పుష్ప రిలీజ్ కి ముందు రాబిన్ హుడ్ సినిమా ప్రెస్ మీట్ అయితే జరిగింది. ఆ టీం అంతా వచ్చి మాట్లాడారు. అటు శ్రీలీల, నితిన్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగాడు మైత్రి మూవీ మేకర్స్ ని. ఇప్పుడు వస్తున్న రాబిన్ హుడ్, వచ్చే పుష్ప 2 రెండు మీ సినిమాలే కదా, రెండు డిసెంబర్ లోనే వస్తున్నాయి, మీకు ఏం ప్రాబ్లం లేదా అని అడిగితే మైత్రి మూవీ మేకర్స్ రవి ఏం చెప్పాడంటే, ఆ సినిమాకి ఈ సినిమాకి 10-20 రోజుల గ్యాప్ ఉంది. ఆ టైంకి పుష్ప రన్ చాలా వరకు కంప్లీట్ అవుతుంది. ఎన్నో కొన్ని స్క్రీన్స్ అయితే మాకు షేర్ దొరుకుతాయి. సో మాకు రిలీజ్ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు. రాబిన్ హుడ్ కంపల్సరీ 25వ తారీఖు వచ్చేస్తుంది అని అయితే చెప్పాడు. మళ్ళీ అంత కాన్ఫిడెంట్ గా చెప్పిన వాళ్ళు ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటావు? మావా నాకు ఒకటి అనిపిస్తుంది మావా, డిసెంబర్ 20ని 4 సినిమాలు వస్తున్నాయి. ఆ 4 సినిమాలకి మాక్సిమం స్క్రీన్ షేర్ అయిపోతాయి. మాక్సిమం అంటే మాక్సిమం కాదు రోయ్, పుష్పాకే ఉంటాయి. దొరికిన అరాకొర ఈ 4 సినిమాలు పంచుకుంటాయి. మధ్యలోకి ఈ రాబిన్ హుడ్ రాలేదు, బికాజ్ ఆల్రెడీ పుష్ప సినిమా ఆల్దే. ఆల్ థియేటర్ లోంచి ఇచ్చుకోవాలి. ఆల్ థియేటర్ లోంచి ఇవ్వాలంటే కుదరదు, ఎందుకంటే స్టార్ హీరో సినిమా. ఇప్పుడున్న రన్కి కొన్ని థియేటర్లు చాలు, అన్ని థియేటర్లు అక్కర్లేదు. సో రాబిన్ హుడ్ ఆబ్వియస్లీ రిలీజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు చాలా కమర్షియల్ వేలో థింక్ చేశారు, పుష్పాన్ని ఆడించాలి అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దో కూడా తెలియదు. సంక్రాంతికి అనుకున్నారు, సంక్రాంతికి విండో ఖాళీ లేదు. అయినా ఎవరు ఊరుకుంటారు మావా? ఇప్పుడున్న డేస్ లో రిలీజ్ డేట్ దొరకడమే కష్టం మావా. ముందుగానే విండో ఫిక్స్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు రాబిన్ హుడ్ కి ఎక్కడ దొరుకుతుందో తెలియదు, కానీ విండో మాక్సిమం ఫిబ్రవరి 3rd వీక్ ఆర్ 4th వీక్ లో దొరకచ్చు. బట్ ఇదైతే మాత్రం యాక్సెప్టబుల్ కాదురా. నిజమే. నాకు నితిన్ చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే తన లాస్ట్ సినిమాలో నితిన్ ఎంత పుల్ ఆఫ్ చేద్దామని ట్రై చేసినా సినిమాలు అంత రేంజ్ అయితే ఇవ్వలేకపోయినాయి. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అని అంటే, మేబీ చాలా మంది ఒపీనియన్ అదే అయ్యి ఉండొచ్చు, మంచి రన్ దొరుకుద్ది కదా. ఇప్పుడు డిసెంబర్ 25 ఏదైతే డేట్ అనుకున్నారో చాలా మంచి డేట్ అది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టాక్ సినిమా అయితే కొంచెం ముందుకెళ్లి స్కోప్ అయితే ఉన్న డేట్ అది. అలాంటి టైంలోంచి నితిన్ పక్కకు తప్పించడం అన్నది నేనైతే అంత పాజిటివ్ నోట్ అయితే అనుకోవట్లేదు నేనైతే మరి. ఆ, ఏదైతే ఏంటి మా వీళ్ళ థింకింగ్ అయితే నాకు నచ్చలేదు. మన ఆడియన్స్ ఒపీనియన్ కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు. ఓకే మామ, ఈ సంవత్సరం మంచి సినిమాలతో ఎండ్ అవబోతుంది. 5 సినిమాలు ఉన్నాయి రెడీగా. 5 సినిమాల గురించి ఒక వీడియో చేద్దాం, నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే ఈ వీడియోని ఇక్కడతో ముగించేద్దాం. ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి మా వీడియో నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చేత్తోనే ఒక లైక్ కూడా కొట్టండి.